చిన్న బాబు ఉంటాడు, సంవత్సరంన్నర ఉంటుంది, 1.5 years. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ప్రేమతో నాకు తినిపిస్తుంది, తిరిగి తిరిగి తినిపిస్తుంది. అక్కడ ఒక చెప్పుల అది స్టాండ్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఆ స్టాండ్ దగ్గర ఆ చెప్పుల దగ్గర పోయి ఆడుతుంటాడు. వాళ్ళ అమ్మ వద్దంటుంది. మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ పోతాడు, మళ్ళీ వాళ్ళ అమ్మ వద్దంటుంది, మళ్ళీ పోతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తిడుతుంది, వాళ్ళు కొడుతుంది, ఒక దెబ్బ కొడుతుంది. ఎందుకు తిడుతుంది, ఎందుకు కొడుతుంది? అమ్మ ఆ గలీజ్ ఆ చెప్పుల దగ్గర పోతుంది. హల్లెలూయా. అప్పటి నుంచి బాగా తినిపించినావు మమ్మీ, ఇప్పుడు నువ్వు రాక్షసి అంటాడా తల్లిని? అంటాడా బాబు? అలిగిపోతాడా? అమ్మొద్దు డాడొద్దు నాకు ఇల్లొద్దు అని వెలిగిపోతాడా? హల్లెలూయా. అర్థమైన వాళ్ళు 2 చేతులైతే దేవుని చూద్దాం. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్పుతాము, ఎందుకు తిడతాము, ఎందుకు సరిచేస్తామంటే దేవులారా, దేవుని రాజ్యంలో ఒక కుటుంబంగా మనం ఉండాలని, సంఘంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలములు త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవమ్మా. కాబట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరివాన కడెరివాన దాని కాలములో కురిపించెదను. హల్లెలూయా. చప్పట్లు కొడదాం పచ్చండి, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరము ఆరంభం నుంచి సంవత్సరము అంతం వరకు నన్ను చూస్తాడంట. ఎవరు చూస్తలేరు అనుకోవాకండి. ఎవరు చూసినా చూడక ఉన్నా ఒకరు నిన్ను చూస్తూ ఉన్నారు. ఎంతకాలం చూస్తాడంటే సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి అంతం వరకు చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయనను సేవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పుట్టినప్పటి నుంచి జీవితం అంతమైపోయినాక మళ్ళా పరలోకంలో కూడా నీవు నేను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనతో ఉండడానికి. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఎవరితో ఉండాలా? దేవునితోనే ఎప్పుడు ఉండాలా. ఈ లోకం విడిచిపెట్టాక కూడా పరలోకంలో కూడా దేవునితోనే ఉంటాం మనం. అవునా కాదు? హల్లెలూయా. అది ఎలా జరుగుతుందంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. తొలకరి వర్షం, కడవ వర్షం దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. భూలోక సంబంధమైన దీవెనలు, పరలోకమైన సంబంధమైన దీవెనలు ఇచ్చేది యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఇచ్చేది. నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి ఉపదేశిస్తున్నాడు. మోషే భక్తుడు నిర్గమకాండం నుంచి
ద్వితీయోపదేశ కాండం వరకు ఆది కాండం కూడా మోషేనే రాశాడు. మోషే లేనప్పుడు ఆది కాండంను మోషే భక్తుడు ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిస్తే ఏదైనా తోట ఆదాం అవ్వలు కయ్యూను ఇవన్నీ దేవుడు ఆత్మచేత నింపి మోషేకి సెలవిస్తే మోషే రాసినటువంటి 5 పంచకాండాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. హల్లెలూయా. కొన్ని కీర్తనలు కూడా మోషే రాశాడు. కీర్తనల గ్రంథంలో కూడా కొన్ని ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశ కాండం ఎందుకు రాశాడంటే ఒకసారి బోధించాడు, ద్వితీయోపదేశము రెండోసారి మళ్ళీ చెప్తా ఉన్నాడు. అంటే విశ్వాసులకు మళ్ళీ మళ్ళీ అవసరము. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు మళ్ళీ మళ్ళీ మనకు అవసరం. హల్లెలూయా. ఇక రెండోసారి ఉపదేశిస్తున్నాడు. 3500 సంవత్సరాల క్రిందట మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మన క్రీస్తు తర్వాత వచ్చింది. వాళ్ళకు క్రీస్తు పూర్వము 1446 1446 సంవత్సరంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రమ్మన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషేతో చెప్పాడు, మోషే ఈ ఐగుప్తు దేశం నుంచి నువ్వు బయటికి రావాలంటే మీ ద్వారా ఒక గొర్రె పిల్లని తెచ్చుకోండి, ఈ 4 రోజులు అట్లా ఇంట్లో పెంచుకోండి, దాన్ని వధించి ఆ రక్తము ఆ గడప కమ్ముల మీద రక్తము ప్రోక్షించండి. దేవుని దూత, సంహారక దూత మీ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి మీద ఆ రక్తపు గుర్తులు ఎవరికి ఉంటున్నాయో ఆ రక్తపు గుర్తులు ఎవరు ఉంటున్నాయో దేవుని దూత వాళ్ళని కాపాడుతాడు. ఏ ఇంటిలో ఆ రక్తపు గుర్తులు ఉండవో వాళ్ళందరూ చనిపోతారు. అలాగూ దేవుని ఆజ్ఞ పాటించి ఇజ్రాయేలీలు ఆ రక్తపు గుర్తులు పెట్టుకొని వాళ్ళు సంహారక దూత వాళ్ళని దాటిపోయింది. కానీ ఐగుప్తులో ప్రతి జ్యేష్ఠ కుమారుడు, ప్రతిదీ తొలిచూలు, అది ఎద్దు కానీ ఆవు కానీ గాడిద కానీ కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ రాత్రి ఐగుప్తులో అందరూ చనిపోయారు. అప్పుడు మోషే ఫరో అంటాడు, వెళ్ళిపోండి అంటాడు. అది 1400 క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో జరిగిన సంఘటన. అది ఈ రోజుకు దాదాపు 3500 సంవత్సరాలు అవుతున్నది. ఎంతమందికి అర్థమైంది? చరిత్ర అర్థమైందా? ఈ లెక్కలు ఉన్నాయి ఇవన్నీ మీకు. అయితే 3500 సంవత్సరాలు దేశం ఏర్పడి దాదాపు ఒక 300 సంవత్సరాలు కూడా వాళ్ళు నెమ్మదిగా జీవించలే. ఈరోజు కూడా దేశం ఉన్నది, ఈరోజు కూడా అది నెమ్మదిగా లేదు. గాజాతో యుద్ధం, లెబనాన్తో యుద్ధం, ఇరాన్తో యుద్ధం, ఫిలిపియన్స్తో యుద్ధం, ఇప్పటికి కూడా వాళ్ళకి నెమ్మది లేదు. కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని వదిలిపెట్టారు. దేవునితో వాళ్ళు ఉండడం లేదు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు నాకు ప్రత్యేకమైన జనాంగం అన్నాడు. కానీ దేవుళ్ళరా వాళ్ళు దేవుని విడిచిపెట్టారు. ఎప్పుడు విడిచిపెట్టారో వాళ్ళకి శ్రమలు సంభవిస్తూ ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు దేవునికి దూరం అవుతున్నారో వాళ్ళకి కష్టాలు ఎదురుతాయితా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటున్నారు, అయ్యో ఇంత భయంకరమైన బాధలు మనకు వస్తున్నాయి కదా. కారణం ఏమిటంటే మనం దేవుని మర్చిపోయాము. హల్లెలూయా. సంసోను వాళ్ళకు కొన్ని సంవత్సరాలు నెమ్మదిచ్చాడు. గిద్యోను కొన్ని సంవత్సరాలు వాళ్ళకి నెమ్మదిచ్చాడు. దావీదు మహారాజు కొన్ని సంవత్సరాలు నెమ్మదిచ్చాడు. సొలొమోను రాజు కాలంలో కొన్ని సంవత్సరాలు, హిజ్కియా కాలంలో, యెహోషాపాతు కాలంలో వాళ్ళు రాజులుగా పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు నిజమైన దేవుని తెలుసుకొని యేసు ప్రభునే దేవుని ఆరాధించాలి, ఇతర దేవతలను ఆరాధించకూడదు, మనము ఈ వాక్యానుసారంగా ధర్మశాస్త్రానుగా జీవించాలని రాజు వాళ్ళని ఖచ్చితం చేసినప్పుడు వాళ్ళు నెమ్మదిగా జీవించారు. దాన్ని పక్కకు పెట్టినప్పుడు వాళ్ళు మిక్కిలి శ్రమల పాలయ్యిరి అంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆలోచించుకోవాలా, ప్రశ్నించుకోవాలా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవుడు లేరా బాగా గమనించండి. మోషే, ఇజ్రాయేలు వాళ్ళు ఎప్పుడైతే దేవునితో ఉన్నారో వాళ్ళు మిక్కిలి ఆశీర్వించబడ్డారు, నెమ్మదిగా జీవించారు, సమృద్ధిగా దీవించారు. అన్ని దేశాల వాళ్ళు వాళ్ళకి భయపడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ప్రక్కకు పెట్టారో శ్రమల పాలయ్యారు. అందుకే మోషే రెండోసారి ఉపదేశిస్తూ ఉన్నాడు, మీరు మెడవంచని జనాంగం. ఎలిక దేవుళ్ళరా, ఈ దేవుని కన్నులు, యేసయ్య కన్నులు సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు చూస్తూ ఉంటాయి. ఎవరు చూస్తలేరని అనుకోవాకు, మనం చూసే దేవుడు ఉన్నాడు, గమనించే దేవుడు, నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, నన్ను చూసే దేవుడు ఉన్నాడు, మన కుటుంబాలను చూసే దేవుడు ఉన్నాడు. ఆయన కునుకడి దేవుడు, నిద్రపోని దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం మొదటిది మనం 3 విషయాలు ధ్యానించి ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 23, 24. చదవమ్మా. నేను సమీపమున నుండి దేవుడు మాత్రమనేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. సంగమా, దేవుడు ఏమంటున్నాడు? ఆ భూమి ఆకాశములందంతటా ఉన్నాడంట దేవుడు. ఆయనకు దాచిపెట్టడానికి ఏముండదు. హల్లెలూయా. మనం జోబులో కొన్ని దాచిపెట్టుకోవచ్చు, డబ్బులు, ఇంట్లో బంగారం దాచిపెట్టుకోవచ్చు, మన ప్రవర్తన కూడా దాచిపెట్టుకోవచ్చు. మన మాటలో ఒకటి మాత్రం సత్యం, ఎవరు చూస్తలేరని కాదు, దేవుడైతే చూస్తూ ఉన్నాడు. ఎక్కడ పోతున్నావు? ఎందుకు పోతున్నావు? ఏం చేస్తున్నావు? ఏమి చేయాలనుకుంటున్నావు? అంత చూస్తూ ఉన్న దేవుడు. ఆయన చూస్తున్న దేవుడు. ఎందుకు చూస్తాడు దేవుడు? చూడమ్మా, 139వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా పనులన్నిటిని, చర్యలంటే పనులన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటమ్మా, దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. పరిశోధన అంటే ఏందో తెలుసా మీకు? రీసెర్చ్. పరిశోధన అంటే ఏందమ్మా? మనల్ని రీసెర్చ్ చేస్తున్నాడు. హల్లెలూయా. కాటేజ్ గృహ కూడికలు చెప్పాను నేను. అలెగ్జాండర్ గ్రహాం బెల్ కదమ్మా, ఆయనేనా?
ఏం చేసిండు ఆయన? ఫోన్ కనుక్కున్నాడు, టెలిఫోన్. అది ఎట్లుంటేనంటే ఎంతమంది చూసినరో కానీ ఏళ్ళు పెట్టి ఇట్లా నంబర్లు తిప్పేది ఉండే, రింగ్ ఫోన్ ఉండే. అది పోయి ఏమొచ్చింది? నాకు ఒత్తేది వచ్చింది, 1 2 3 4. అది పోయి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? టచ్ ఫోన్ వచ్చింది కదా. హల్లెలూయా. ఆ తర్వాత దానికి ఒకటి ఏం చేసిండు? కెమెరా అరేంజ్ చేసాడు. ఇంకోటి ఏం చేసిండు? ఫేస్బుక్ పెట్టాడు. ఇంకొకటి ఏం చేశాడు? గూగుల్ పెట్టాడు, ప్లే స్టోర్ పెట్టాడు, ఇంకా అదేంది ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎన్నో రకాలుగా ఫోన్ను డెవలప్ చేశాడు. ఎందుకు చేశాడు? రీసెర్చ్ చేశాడు. దాన్ని వాళ్ళు పరిశోధించారు. ఒక ఫోన్ ఒక ఆయన తయారు చేస్తే దాన్ని ఏం చేసినారో పరిశోధించారు, దాన్ని డెవలప్ చేశాడు. ఎందుకు దేవుడు నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు నిన్ను పరీక్షించాలని, నిన్ను పరిశోధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే డెవలప్ కావడానికి. హల్లెలూయా. అట్లనే ఉందమ్మా, వద్దా? చాలా. అదే ఫోన్ నడిచింది, మళ్ళీ అదే ఎందుకు వాడతలేం? దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని మంచితనము మనము గ్రహించడానికి ఎంతైనా అవసరం అది. దేవుడు నీకు నాకు పెట్టే పరీక్షలు, నీకు నాకు వచ్చే కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఆరోగ్యము, ఐశ్వర్యము, వెహికల్సే కానీ, ఇల్లే కానీ, సంపాదన కానీ, ఏదైనా కానీ, దేని ద్వారా అయినా ఇంకా 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 అభివృద్ధిలోకి రావాలి, ఉన్నతమైన స్థితిలోకి రావాలని దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, కష్టపెడుతుంటాడు, మేలు చేస్తూ ఉంటాడు. అవునా కాదు? విశ్వాసం ఎలా వస్తుంది? వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. ఏం వినాలా? వాక్యం వినాలా. వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వినిన వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళరా చదువు, మళ్ళీ చదువు. మొదటి ఏంది? దేవుడు పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలా? మనల్ని అభివృద్ధిలోనికి తీసుకురావడానికి. చర్చ్ ఉన్నది, డ్యూటీ ఉన్నది. చర్చ్ ఉంది, పెండ్లుంది. చర్చ్ ఉన్నది, సావు ఉన్నది. చర్చ్ ఉన్నది, ఊళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. చర్చ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. పరిశోధిస్తాడు దేవుడు పరీక్షిస్తుంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అమ్మా? ఎంతమందికి అర్థమైంది? నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఆదివారం రోజు ఆరాధన తప్పకుండా దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. మీకు ఎన్ని సమస్యలు, తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, నీకు ఊపిరిచిన దేవుడు, నడకనిచ్చిన దేవుడు, మాటనిచ్చిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, ఇంకా సజీవంగా నిలబెట్టిన దేవుడు, ఆయనకు వారంలో ఒకసారి ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. ఎన్నో ఉంటాయి పనులు, దేవుడు పరిశోధిస్తాడు. ఒక్కసారి చర్చ డుమ్మ కొట్టావనుకో, రెండో వారం కూడా నీకు అదే ఆటంకం వస్తుంది. ఇక మూడో వారం నీకు అలవాటు అయిపోతా, పోకుంటే అయితే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది?
మీకు ఒకవేళ ఆదివారం ఫంక్షన్లే వచ్చినాయి అనుకోండి, పోవాకండి, వాళ్ళు మిమ్మల్ని పిలవరు, వాళ్ళు ఇంకోసారి ఆదివారం పెట్టారు. అమ్మా నీవు నిజంగా ఆడ అవసరం నీకు, నీవు నీ కుటుంబం ఆ ఫంక్షన్లో ఆ రోజు నీకు వాళ్ళు వినాలమ్మా, వినాలా? హలో, ఆ రోజు ఆ ఫంక్షన్లో నీవు నిజంగా వాళ్ళకి అవసరము అంటే నువ్వు పోకుంటే ఎందుకు రాలే? ఆదివారం వీళ్ళు రారు, ఎందుకే ఆదివారం పెట్టొద్దురా, వీళ్ళు మన మంచోళ్ళు, వీళ్ళు చాలా దగ్గర వాళ్ళు, అవసరమైన వాళ్ళు, ప్రేమ గల దేవులు, వీళ్ళ కొరకు మనం ఆదివారం పెట్టొద్దురా అని పెట్టుకోరు. అర్థమవుతుందమ్మా? వాళ్ళు చర్చికి పోరు, ఏం పోరు, పిలువరా, వస్తాడు వాళ్ళే పుష్పులు ఎక్కి. తెలంగాణ బస్ ఎక్కి పిలువ పొద్దునే రావాలి చూడు, రాకుంటే బాగుండదు, నీకు తప్పకొస్తాం రా. బైబిల్ అడబట్టేసివే ఎక్కువ. హల్లెలూయా, అవునా కాదా? పరిశోధిస్తాడు దేవుడు, ఉన్నతమైన స్థితికి దేవుడు నేను తీసుకొస్తాడు. హల్లెలూయా. షౌరిబాబు అని ఒక ఆయన ఉండే, కోన షౌరిబాబు. ఆయన ఒకసారి బైబిల్, ఆయన క్యాథలిక్, ఆయన బైబిల్ చదివాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నీ విశ్రాంతి దినమును నీవు వ్యాపారం చేసుకొనక ఆ దినాన్ని నీవు జాగ్రత్తగా శ్రద్ధగా దీన్ని ధ్యానిస్తే నీకు యాకోబులోని స్వాస్థ్యం నీకు ఇస్తాని చదివాడు. ఆయన చదివి ఆయన చర్చికి పోవడం ఆరంభం చేస్తాడు. క్యాథలిక్ ఎప్పుడు చర్చికి పోలే, ఆయన ఎప్పుడు బైబిల్ చదవాలా, చర్చికి పోవడం ఆరంభించాడు. కరాటేలో ఫస్ట్ వచ్చాడు. ఆయన 29 దేశాల్లో ఆయన డిఫెన్స్, కరాటా ఎట్లా చేయాలా, జూడో ఎట్లా చేయాలా కోచింగ్ ఇచ్చాడు. 150 సార్ల కంటే ఎక్కువ సార్లు ఇజ్రాయెల్ దేశం పోయాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇజ్రాయెల్ దేశం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని గురించి చెప్పిన ఒక ఏకైక వ్యక్తి షౌరిబాబు. ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభుని గురించి చెప్పకూడదు, యెహోవా దేవుని చెప్పవచ్చు, యేసు ప్రభుని గురించి చెప్పకూడదు, అక్కడ చంపేస్తారు. ఇంకా ప్రభుని నమ్మరు వాళ్ళు. వస్తాడు యేసు ప్రభు వస్తాడు అంటారు, ఇంతవరకు నమ్మరు వాళ్ళు. ఎప్పుడైతే ఆయన ఆ వాక్యం చదివాడో, ఎప్పుడైతే ఆదివారము ఆయన శ్రద్ధగా భక్తితో ఆరాధించాడో, ఒక్కొక్క మెట్టు కరాటా స్కూల్లో, కాలేజీలో అన్నిట్లో ఆయన ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడమే కాకుండా ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని దాదాపు 150 సంవత్సరాలు 150 సార్లు ఆయన ఆ దేశాన్ని విజిట్ చేశాడు. ఆ దేశంలో ఆయన చెప్పిన మాట, ఈ దేశం అభివృద్ధి కావడానికి ఇక్కడ పుట్టిన ఒక యూదుడు, ఇజ్రాయెల్ దేశం అభివృద్ధి కావడానికి కారణము ఇక్కడ ఒక అద్భుతాలు చేసిన ఒక యూదుడు. ఈరోజు అనేక మంది ఈ దేశాన్ని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. కారణం ఏమిటంటే ఈ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ఒక యూదుడు, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. ఆ మాట చెప్తే అందరు చంపాలి, కానీ ఆయన చప్పట్లు కొట్టారు ఆడ. యేసు ప్రభుని గురించి అక్కడ చంపేయాలి వాళ్ళు. అంత అద్భుతమైన దేవుడు, అంత అద్భుతమైన దేవుడు. ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి, ఆయన చూస్తూ ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, నేను నా కుటుంబం సమయానికి ఆరాధనలో ఉండాలి అని నీవు ఇష్టపడితే నీవు నీ కుటుంబం ఆరాధనలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఇష్టపడకుంటే దేవుడు కూడా ఏం చేయడు. నువ్వు ఆశీర్వదించాలని నీవు ఇష్టపడకుంటే దేవుడు కూడా ఆశీర్వాదాలు ఇవ్వడు. నువ్వు ఆత్మీయంగా బలపడాలని నువ్వు ఇష్టపడకుంటే దేవుడు నిన్ను ఎంకరేజ్ చేయడు. పోన్లే పండుకో నాయన, పోమ్మా, నువ్వు పో, కాలేజీ పోతావా పో. నో, అడగాల ముఖాల మీద ఉండి, ప్రభువా నువ్వు పరిశీలించి ఆశీర్వదించి దేవుడా ప్రభా, నేను నా కుటుంబం ప్రభా సమయానికి ప్రభా సంఘంలో నిన్ను ఆరాధించడానికి మేము ఉండాలి ప్రభా, నేను ఇష్టపడుతున్నా ప్రభా.
అమ్మ నేను మాట్లాడుతున్నా, నీవు మాట్లాడకూడదు, టైం నాది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇష్టపడితేనే దేవుడు సహాయం చేస్తాడు. నీవు ఇష్టపడకుంటే దేవుడు, నీవు డౌట్లో అనుమానంలో వాడు రాడు, వాడు మారాడు, అది కాదంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది. ఎస్, దేవుడు సహాయం చేయను గాక. చదువు, ఇంకా చదువు. నా పడక నేను కూర్చుండుట హల్లెలూయా. ఇక్కడ కూర్చోవడము, ఆమె లేచిపోవడం యేసు ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. ఇంకా చదువు. నాకు తలంపు పుట్టక మునిపే నీవిప్పుడు ఎంతసేపు కూర్చోవాలా, ఎప్పుడు లేచిపోవాలనో, మళ్ళీ వచ్చే వారం వస్తావా రావా, రేపేం మాట్లాడతావు, చర్చ అయిపోయినాక నీవేం మాట్లాడతావు, ఎక్కడ పోతావు, ఏం మాట్లాడతావు, అవన్నీ దేవునికి తెలుసు అంట. చప్పట్లు కూడా దేవుని పంచండి. హల్లెలూయా. నీకు మాట రాక మునిపే, నీకు తలంపు రాక మునికే అవి దేవునికి తెలుసు. ఎంత అద్భుతంగా రాశాడు దావీదు మహారాజు. ఎంత గొప్ప దేవుడు, మనల్ని పరిశోధించే దేవుడు. మన మాట అంతా ఆయన తెలుసు అంట. అందుకే మనం ఇంకోటి ఇష్టపడాలా. ప్రభువా, నేను రేపు కూడా నీకు ఇష్టమైనట్లే జీవించాలా. చర్చి నుంచి బయటికి పోతే నీ మాటలే నాకు ఉండాలి ప్రభువా. బయటికి వెళ్తే నీ మాటలే ఉండాలా. డ్యూటీలో నీవే మాట్లాడించాలా. బజార్లో నీవే మాట్లాడించాలా. మార్కెట్లో నీవే మాట్లాడించాలా. నేను ఎక్కడ పోయినా నీవే నాతో మాట్లాడించాలి ప్రభువా. నా ఆలోచనలు, నా తలంపులు కాదు. చక్కగా మాట్లాడిస్తాడు దేవుడు. నేను చక్కగా మాట్లాడిస్తాడు, మంచిగా మాట్లాడిస్తాడు. నువ్వు మాట్లాడితే కృంగిపోతావు, నువ్వు మాట్లాడితే నిరాశ పడతావు, నువ్వు మాట్లాడితే ఎందుకు ఇట్లా జరిగింది, అయ్యో ఎందుకు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. అన్నీ మన మాటలన్నీ పక్క పెట్టాలా, ప్రార్థన చేయాలా, ఇష్టపడాలా. ప్రార్థన చేయాలి, ఇష్టపడాలా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు తన కార్యములను ముగించి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. చాలమ్మా. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసిందో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరువలేక తేటగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మా. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మరియు ఆయన దృష్టికి కనబడంది ఏది లేదు. చాలమ్మా. దేవునికి కనబడందంటూ ఏమి లేదు. కరోనా ఎంతమంది చూసింది? కరోనా ఆ పురుగుని ఎంతమంది చూసింది? అది దేవుని కనబడుతుందండి. హల్లెలూయా. నీ శరీరంలో ఏమి బ్యాక్టీరియా ఉన్నది, నా శరీరంలో ఏమి వైరస్ ఉన్నది, అంతా దేవునికి తెలుసు. చిన్న చీమ తెలుసు ఆయనకు, పెద్ద ఏనుగు కూడా తెలుసు, కనబడుతుంది. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చూచుచున్న దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు, మనం
వాటలు వింటున్న, వాక్యం వింటున్న దేవుడు ఆయనకు కనబడనిది ఏది లేదంటాడు. హల్లెలూయా. ఎవరు ఆయన? సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఎవరు? సామర్థ్యం. ఓ పాస్టర్ ఒక మాట చెప్పాడు. ఆయన పాలిటెక్నిక్ చదివేటప్పుడు వాళ్ళ డాడీ చెప్పిండంట, అరే నువ్వు మంచి చదివి పాస్ అయితే నీకు లూనా కొనిస్తానంట. ఆ దినాల్లో లూనా చాలా గ్రేట్. నీకు లూనా కొనిస్తా అంటే, ఏం బాబు వింటున్నావా, ఆట ఆడుతున్నావా? హల్లెలూయా. లూనా కొనిస్తా అంటే సరే అని కష్టపడి బాగా చదివి ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యిండు ఆయన. డిస్టింక్లో పాస్ అయినాక వాళ్ళ డాడీ దగ్గర పోయాడు. ఎక్కడ పోయాడు బాబు? డాడ్, గుడ్, వెరీ గుడ్. హలో వింటున్నావా? ఇక్కడ డాడీ దగ్గర పోయి, డాడీ నేను పాస్ అయినా అంటే వాళ్ళ డాడీ ఏమన్నాడు? డబ్బులు లేవురా అన్నాడు. ఏమన్నాడు వాళ్ళ డాడీ? డబ్బులు లేవురా అన్నాడు. మన దగ్గర కొన్నిసార్లు సామర్థ్యం ఉండకపోవచ్చు, అడిగింది మనం కొనియడానికి మన దగ్గర లేకపోవచ్చు కొన్నిసార్లు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, చూచుతున్న దేవుడు, ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. చప్పట్లు కూడా చెప్పండి. హల్లెలూయా. సమస్తం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. మాట తప్పని దేవుడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ దానిలోకి వెళ్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మొదటిది ఏంది నేర్చుకున్నాం మనం? మొదటిది ఏంది? అంతటా, భూమి అంతటా ఉన్న దేవుడు, చూచుతున్న దేవుడు. ఎవరైనా ఎక్కడో ఒక మూలకు ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ఇంట్లో పెట్టి దాచిపెట్టొచ్చే దేవుళ్ళం కాదు మనం. అంతటా ఉన్న దేవుడు. రెండవది, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. చూచే దేవుడు ఏం చేస్తాడంట? జొన్నలు వేస్తే ఏమొస్తాయి? ఏమొస్తాయి అమ్మా? ఏమొస్తాయి? ఎలా? గోధుమలు వస్తాయా? అన్నిట్లో విలువైంది ఏంది? ఎక్కువ ఖరీదైన ఏంటి? కందుల. బియ్యం కిలో 60 రూపాయలు, 70. జొన్నలు తక్కువ. ఇంకా కందులు 1100. జొన్నలు వేస్తే కందులు వస్తాయా అమ్మ? లేలుయా. కందులు వేస్తే కందులే వస్తాయి కదా? వస్తాయారా? వాని క్రియల చొప్పున ప్రతిఫలము వస్తుంది. మనం చేసే మంచిది ఎంత చేస్తున్నామో అంతే దేవుడు ఇస్తాడు మనకి. ఇంకొన్నిసార్లు ఏం చేస్తాడంటే, మంచిది మనం కొంచెం చేస్తే ఎక్కువ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తామంటే కృతజ్ఞతగా. చూడు, మనకు దేవుడు మన క్రియలకు ఫలితం ఇవ్వడానికి మన యేసయ్య మనకేం చేశాడంటే, ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రక్షణ అంటే ఏందో తెలుసా మీకు? రక్షణ అంటే తెలుసా? న్యాయము, దయ, కృప. చెప్పండి. న్యాయము, దయ, కృప. న్యాయం అంటే ఏంది? న్యాయం అంటే ఏందమ్మా? అమ్మా, మీ ఇంట్లో ఒక దొంగ పడ్డాడు అనుకో, ఏం చేయాలి? వాడిని పట్టుకొని కొట్టాలి, తన్నాల, పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి. అది న్యాయం. న్యాయమా కదా? అవునా కదా? లేదు చేసిన దానికి. దయ అంటే కొట్టినాక అయ్యా వదిలిపెట్టేయి, తప్పైంది వదిలిపెట్టిన ఆయన అంటే వదిలిపెట్టావు అనుకోవన్నీ, దాన్ని ఏమంటారు? దయ. హల్లెలూయా. కృప అంటే ఏందో తెలుసా? వాడిని పట్టుకొని కొట్టావు, రక్తం కారుతుంది. వాడు అన్నాడు, సార్ తప్పైంది సార్, జైలుకి పోతా సార్, నా కుటుంబం, నా పిల్లలు నాశనం అయిపోతారు సార్, క్షమించు సార్, మంచిగా బ్రతుకుతా సార్, నన్ను క్షమించండి సార్ అంటే తీసి 1000 రూపాయలు ఇవ్వడము కృప. హల్లెలూయా. వాడిని విడిచిపెట్టడము, వానికి 1000 రూపాయలు ఇవ్వడం అయింది, అది కృప. హల్లెలూయా. వాడు యోగ్యుడు కాదు, వాడు ఒక దొంగ, వాడు ఒక పనికి మాలినోడు. మనం కూడా అంతే.
మనం కూడా అంతే. కానీ దేవుడు కృప ద్వారా ఆయన మనకేమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం శిక్షించబడకుండా, మనం నాశనం అయిపోకుండా, మనం పాడైపోకుండా, మన జీవితాల్లో నరకానికి వెళ్ళకుండా కృప ద్వారా మనకు నిత్య జీవం ఇచ్చాడు. అందుకు మనం ఏం చేస్తాం? కృతజ్ఞతగా జీవించాలి. హల్లెలూయా. కృతజ్ఞతగా జీవించాలి. ఇవన్నీ చేయాలా, పనులను చేయాలా, పర్దలు వేయాలి, కార్పెట్స్ వేయాలా, ఇవి పెట్టాలా, ఇంకేం చేయాలా, ఏమేం చేయాలో చేయాలా. అది కృతజ్ఞత. లేకుంటే కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొందేదము, కృప వెంబడి కృపను పొందేదము. హల్లెలూయా. కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలది కూలిపోయినా కానీ మనం ఏం చేయాలా? కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను, కృప వెంబడికు వేల 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 కోట్ల కోట్ల ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? కృతజ్ఞతగా జీవిస్తే. హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన మోక్షము, దేవుడిచ్చిన పాపక్షమాపణ, దేవుడిచ్చిన సంఘ ఆరాధన, దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన పాటలు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చినటువంటి ప్రతిదీ నీకేదైతే ఇచ్చాడో దానికి కృతజ్ఞతగా జీవిస్తే కృప వెంబడి కృప, వేల వెంబడ వేల, నిత్య జీవమే నిత్య జీవం, అనేక రకాలుగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. వెహికల్ ఇచ్చాడా? వాడు దేవుని కొరకు వాడు. డబ్బులు ఇచ్చాడా? దేవుని కొరకు వాడు. బట్టలు ఇచ్చాడా? బీదల కొరకు వాడు. సంపాదన ఇచ్చాడా? వాడు. ఇల్లు ఇచ్చాడా? వాడుకో, దేవుని కొరకు వాడుకో. 100 వెహికల్స్ ఇస్తాడు, 100 ఇండ్లు ఇస్తాడు దేవుడు నీకు. కోట్ల కోట్ల డబ్బులు ఇస్తాడు ఆయన కొరకు వాడితే, కృతజ్ఞతగా వాడితే. హల్లెలూయా. నాకేమొద్దు, ఇంతే చాలు, నా ఇల్లు ఇంతే, నేను ఉంటా అంటే ఉండంటాడు దేవుడు, ఉండిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టపడకుంటే ఏం చేయడు దేవుడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా. అందుకోసం మనం ఏం చేయాలా? మంచి చేయాలా, సువార్త ప్రకటించాలా. అమ్మ, సువార్త ప్రకటించాలా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు శిష్యులకు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నాడు. మనుషులను పట్టు జాలరు అంటే మనం ఏం చేయాలా? సువార్త ఇప్పుడు వేటగాడు ఉంటాడు. వేటగాడు ఏం చేస్తాడమ్మా? గన్ను ఏదో తీసుకొని ఎక్కడ జంతువు ఎక్కడుందో దాని కొరకు పోతాడు. ఆడికి పోయి దాన్ని వేటాడి తీసుకొస్తాడు. సముద్రంలో, నదిలో చేపలు ఉన్నాయంటే పోయి గాలం వేసి వల వేసి పట్టుకుంటాడు. లేలుయా. అవునా కదా? అమ్మ, నన్ను చంపని పులి నీ దగ్గరకు వస్తుందా? నన్ను పట్టుకొని చేపలు వస్తాయా? రావు. అవి మనం వెళ్ళాలా, చెప్పాలా. హలో. ఫలం ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటున్నది. చేసిన ప్రతి మంచి పనికి ప్రతిఫలం ఉంటున్నది. మళ్ళీ చదవమ్మా, అదే వచ్చిన చదవం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవం. ఆయన ప్రతిదానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం
ఇచ్చును. వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, మనం సువార్త ప్రకటించాలా, ప్రభులోకి నడిపించాలా. అది మనకిచ్చాడు దేవుడు, అదే ఇచ్చాడు, మనం కూడా చేయాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, 2 కొరింథీ 5:10 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేము. హల్లెలూయా. ఒక దినము ఆ దేవుని న్యాయపీఠం దగ్గర మనమంతా నిలబడాలి. నీవు నీ కుటుంబం, నేను నా కుటుంబం ఆ న్యాయపీఠం దగ్గర నిలబడాలి. దేవుని న్యాయపీఠం దగ్గర ఆయన న్యాయాధిపతి. ఇప్పుడైతే కృప ఇచ్చాడు, అప్పుడు కృప ఉన్నదిగా. మేలు చేసిన వారికి నిత్య జీవము, కీడు చేసిన వారికి నరకం. హల్లెలూయా. అమ్మా, నీ ఒక వ్యక్తి కాదు, నీ ఒక వ్యక్తివి కాదు. ఎవరో తెలుసా? ఎవరు తెలుసా? వినాలి అక్కడ. ఎవరు తెలుసా? నువ్వెవరు తెలుసా? అమ్మ, ఎవరు తెలుసా? చెప్పాలన్నా? 1 2 3 4 స్టార్ట్. నీ ఒక శక్తివి. హల్లెలూయా. నువ్వు ఒక మైటీ పవర్, నువ్వు ఒక శక్తి, నువ్వు ఒక భయంకరమైన వ్యక్తిని మార్చే శక్తి నీ లోపల ఉన్నది. ఒక త్రాగుబోతుని మార్చే శక్తి నీలో ఉన్నది. ఒక విగ్రహారాధకుని మార్చే శక్తి నీలో ఉన్నది. ఒక భయంకరంగా చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తిని మార్చే శక్తి నీలో ఉన్నది. నీలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది. నువ్వు ఒక శక్తివి, నీవు ఒక వ్యక్తివి కాదు. నక్సలైట్లు మార్చే శక్తి నీలో ఉన్నది, నాలో ఉన్నది. నీ వ్యక్తి కాదు, ఒక శక్తివి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? ఏం కిషోర్, అవునా కాదా? పోయిన వారం మా తమ్ముడు వాడు సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించుము యేసు నామమును. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించుము యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు. ఇది లాస్ట్కి ఏం పాడినా? సువార్తను చాటెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు. సువార్తను చాటెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు. సువార్తను చాటెడు సమయమిదే. హల్లెలూయా.